హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే వీకెండ్. నా ఈ వీకెండ్ వ్లాగ్లో నా బ్యాక్ వర్కౌట్ చూపిస్తా. దాంతోపాటు నేను వర్కౌట్కి ముందు తీసుకుంటే నా ప్రీ వర్కౌట్ షేక్ని చూపిస్తా. ఇది నేను నియర్లీ 1 వీక్ నుంచి తీసుకుంటున్నా. నా వర్కౌట్ మొత్తం ఎనర్జెటిక్ ఉంటున్నా, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను నా వర్కౌట్లో. సో ఆ ప్రీ వర్కౌట్ షేక్ చూపిస్తా. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి కార్బ్స్ ఉంటాయి, వర్కౌట్ మంచిగా చేయగలుగుతారు. నేను మంచిగా చేస్తాను. సో ప్రీ వర్కౌట్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ వర్కౌట్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉండిద్ది. వర్కౌట్ మీరు మంచిగా చేస్తేనే మంచి గెయిన్స్ ఉంటాయి. సో అందుకే ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ మీల్ ఇంపార్టెంట్. మంచి ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వర్కౌట్లో అది చూద్దాం. దాంతోపాటు నేను 1 వీక్ నుంచి బ్రో స్ప్లిట్కి కన్వర్ట్ అయ్యా. ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ దాకా చూడండి. అలాగే బ్రో స్ప్లిట్ అంత రికమెండెడ్ కాదు. డైలీ మనం 2 మజిల్ గ్రూప్స్ చేయాలి లేదా పుష్ పుల్ లెగ్స్ చేయాలి అని చాలామంది అంటూ ఉంటారు. మీకు ఏ వర్కౌట్ స్ప్లిట్ బెస్టో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసు. నా లిద్దర్ మార్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేయండి, ఎందుకంటే ఇప్పుడే తెచ్చా. సో ఇప్పుడు నా ఫిషెస్కి ఫుడ్ వేసి, ప్లాంట్స్కి వాటర్ వేసి, పాల్ బ్యాగ్ తెచ్చుకొని కాఫీ తాగు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. కొంచెం వాన పడేలా ఉంది. సో క్లైమేట్ కొంచెం బాగుంది, కానీ గాలి ఎట్లా. సో ఇప్పుడు ఏ వర్కౌట్ స్ప్లిట్ మనం చేయాలి. ఇప్పుడు బేసిక్గా పుష్ పుల్ లెగ్స్ ఉన్నాయి. పుష్ పుల్ లెగ్స్లో మనం పుష్కి సంబంధించిన మజిల్ గ్రూప్స్ని చేస్తాం. అంటే ఇప్పుడు షోల్డర్, ట్రైసెప్. దీంట్లో మనం చెస్ట్కి ఒక 2 వేరియేషన్స్, షోల్డర్కి ఒక 2 వేరియేషన్స్, అలాగే ట్రైసెప్ ఒక 2 వేరియేషన్స్ చేస్తాం. దాని తర్వాత బైసెప్స్, బ్యాక్ అండ్ బైసెప్స్ పుల్లోకి వచ్చింది. దాని తర్వాత లెగ్స్. ఒకవేళ మీరు జిమ్కి వీక్లీ 3 టైమ్స్ వెళ్ళగలరు అనుకో, అప్పుడు మీరు పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవ్వండి. లేదు నా గురించి వస్తే నేను నా 4 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్సా, డిగ్రీ 2 ఇయర్స్, ఇంటర్ సెకండ్ ఇయర్, 4 ఇయర్స్. నేను 4 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఇయర్ మొత్తం జిమ్కి వెళ్ళిన కొత్తలో ఫస్ట్ ఇయర్ మొత్తం బ్రో స్ప్లిట్టే ఫాలో అయ్యా. అంటే డైలీ ఒక్క మజిల్ గ్రూపే చేసేవాడిని. ఆ 1 ఇయర్ తర్వాత డైలీ 2 మజిల్ గ్రూప్స్ కూర్చా. నా స్ప్లిట్ అప్పుడు ఎలా ఉండేదంటే 1 ఇయర్ తర్వాత ఫస్ట్ డే వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్ ఉండేది. దాని తర్వాత ఓన్లీ బ్యాక్ ఉండేది. దాని తర్వాత ఆర్మ్స్ ఉండేవి, బైసెప్, ట్రైసెప్. దాని తర్వాత లెగ్. దాని తర్వాత హాలిడే తీసుకునేవాడిని. ఇలా చేసాం. మళ్ళీ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి బ్రో స్ప్లిట్ చేస్తున్నా. బ్రో స్ప్లిట్ ఎందుకు చేస్తున్నా అంటే మనం ఒక్క పర్టికులర్ మజిల్ని బాగా ఇంటెన్స్గా వర్కౌట్ చేసి బాగా మజిల్ని ఫటీగ్ చేయొచ్చు. మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ దాకా మజిల్ రికవరీ అవ్వడానికి మంచి టైం ఉండిద్ది. సో మళ్ళీ ఈ మైండ్ సెట్, ఇప్పుడు మనం వీక్లీ 1 డే ఒక మజిల్ గ్రూప్ ట్రైన్ చేస్తున్నాం అంటే వీక్లో ఒకరోజు చెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ ఆ చెస్ట్ నెక్స్ట్ వీక్ దాకా రాదు. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఈరోజు ఈ చెస్ట్ని బాగా ట్రైన్ చేయాలి, బాగా ఇంటెన్స్గా ట్రైన్ చేయాలి, ఫటిక్ చేయాలని మన 100% బెస్ట్ ఇస్తాం. సో మనకి ఎక్కువ సెట్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను 2 గ్రూప్స్ చేసేటప్పుడు మజిల్ని చెస్ట్ అండ్ షోల్డర్ చేసేటప్పుడు చెస్ట్లో 3 వేరియేషన్స్ చేసేవాడిని. ఒక వేరియేషన్లో 3 సెట్స్. అప్పుడు మనకి టోటల్ 9 సెట్స్ అవుతాయి. ఇప్పుడు నేను 5 to 6 వేరియేషన్స్ చేస్తున్నా, అప్పుడు 12 to 15 సెట్స్ అవుతాయి. సో వీక్లో కంపేర్ చేస్తే కొంచెం 1 or 2-3 సెట్స్ తక్కువైనా నాకు ఎందుకో బ్రో స్ప్లిట్ ట్రై చేయాలనిపిస్తుంది మళ్ళీ. సో మీకేం చేయాలనిపిస్తే అది చేయండి. మీరు బ్రో స్ప్లిట్ వీక్లీ 5 to 6 డేస్ మీరు జిమ్కి వెళ్ళగలిగితే బ్రో స్ప్లిట్ చేయండి. నేను వీక్లీ 5 to 6 డేస్ వెళ్తా. ఒకవేళ 5 డేస్ వెళ్తే బైసెప్కి, ట్రైసెప్కి ఒకే డే పెట్టుకుంటా. 6 డేస్ వెళ్తే విడివిడిగా ట్రైన్ చేస్తా. సో రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పోస్ట్ వర్కౌట్ షేక్ చూద్దాం. ఫస్ట్ కొంచెం ఓట్స్ మనం తక్కువ ఎందుకు తీసుకుంటున్నామంటే మళ్ళీ కార్బ్స్ మిల్క్లో నుంచి, బనానాలో నుంచి కూడా వస్తాయి. అందుకే కొంచెం ఓట్స్ని గ్రైండ్ చేయి. ఇప్పుడు 1 బనానా, మిల్క్, కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి, లేదు థిక్గా కావాలంటే వాటర్ వేయకండి. నెక్స్ట్ 1 స్కూప్ వే ప్రోటీన్.
తర్వాత ఇంకో స్కూప్ క్రియాటిన్, తర్వాత కొంచెం హాఫ్ ప్యాకెట్ కాఫీ అనేది మన ఫోకస్ని కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు అన్నీ కలిపి కొట్టేయటమే. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ షేక్ తాగేసి కాసేపు ఆగి జిమ్లో కలుద్దాం. I wish a void opened in the air to suck me up, 'cause I really don't care. While I'm falling, I wondered if you would miss me when